అందం, అభినయం దండి ఉన్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు స్టార్డమ్‌ను అందుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. ఈ కోవలోకే వస్తారు పంజాబీ ముద్దుగుమ్మ పూనం బజ్వా. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన ఈ అందాల భామ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. కేవలం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంటారు పూనం. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలో స్థిరపడిన పంజాబీ కుటుంబంలో జన్మించారు పూనం బజ్వా. తొలుత మోడల్ గా అదృష్టం పరీక్షించుకున్నారు. ఆమె అందం, క్యూట్ లుక్స్ తో మేకర్స్ కళ్ళల్లో పడ్డారు. 2005లో మొదటి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆపై రెండో సినిమాకే ఏకంగా బాస్ అనే మూవీలో కింగ్ నాగార్జున సరసన నటించే అవకాశం అందుకున్నారు పూనం బజ్వా. అనంతరం పరుగు, వేడుక తదితర సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో ఇతర భాషల వైపు చూసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ప్రజలు మరిచిపోయిన పరిస్థితుల్లో దాదాపు 10 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరిగా నటించారు పూనం బజ్వా. 20 ఏళ్ల కెరీర్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించారు. తమిళ, మలయాళ భాషలలో కొంతమేర స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు పూనం. కానీ ఈ సక్సెస్ ను ఆమె కంటిన్యూ చేయలేకపోయారు. 2022లో చివరిసారిగా మలయాళంలో పాతనోత్సవం, నూటండు, మేహు మూసా, తమిళ్లో గురుమూర్తి సినిమాల్లో నటించింది. వయసు పెరుగుతుండటం, కొత్త అమ్మాయిల రాకతో పూనం బజ్వాకు అవకాశాలు తగ్గిపోయాయి. 40 క్రాస్ చేసిన ఇంకా సోలో లైఫ్ ను లీడ్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం తెలుగు దర్శకుడు సునీల్ రెడ్డితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రతినిత్యం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది పూనం. తన కెరీర్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకోవడంతో పాటు హాట్ ఫోటో షూట్లు కుర్రాళ్లను రెచ్చగొడుతుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.